వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. నుంచి అంటే హైదరాబాద్ వరకు రాత్రి 12 అయిపోయింది. అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రోగ్రామ్ రావాలని చెప్పేసి మళ్ళీ మైత్రిసిన మా టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు అల్లేపర ప్రశాంత్ గారు ఇంకా ఒకటే ఫోన్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ రావాలని చెప్పేసి బిజీ షెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు చాలా కొత్తకోట పట్టణంలో జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన బాలరాజు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పల్లెపాక ప్రశాంత్ గారు, మాజీ జెడ్పీటీసీ పీజే బాబు గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మేస్త్రి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టణ రజక సంఘం అధ్యక్షులు బాలస్వామి గారికి, గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య గారికి, మరియు కృష్ణారెడ్డి గారికి, లతీఫ్ గారికి, చాలామంది భోవేజ్ గారికి, వేముల శ్రీనివాస్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇద్దరు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు చంద్రశేఖర్ రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, అదేవిధంగా ముజీం గారికి, మాజీ సర్పంచ్ మాసన్న గారు, ఇంకా చాలా మంది. ఓన్లీ దొరల దగ్గరనే 100 ఎకరాల భూములు ఉంటుండే. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దున్నేవాడికే భూమి ఉండాలని చెప్పేసి భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ భూ సంస్కరణలు తీసుకురావడానికి ఆద్యురాలు చాకలి ఐలమ్మ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు చాకలి ఐలమ్మ పోరాటం చేయడం వల్లనే దున్నేవాడికే భూమి ఉండాలి, భూమి లేని వాళ్ళకు కూడా భూములు ఉండాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేస్తే, ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు తీసుకొచ్చేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎందరో అంటే బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకు భూములు పంచడంలో ప్రధాన భూమిక పోషించింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి ఇందిరాగాంధీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం కూడా ఊవెత్తున లేచింది చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలకు పాల్పడ్డారు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో అశ్వులు భాషణ విషయం కూడా మీకు అందరు గుర్తు. అంటే అలాంటి పెద్ద ఎత్తున పోరాటం చేసి, అంటే హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తుల యొక్క వేడుకలలో పాల్గొనడం అనేది ఖచ్చితంగా ఇది ఒక గౌరవంగా నేను భావిస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు వాళ్ళ కోసం కాకుండా, అంటే వాళ్ళ ఇంటి కోసం కాకుండా, ప్రజా సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం, అమాయక ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన ఒక గొప్ప మహానుభావురాలు శ్రీమతి చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ మధ్య కాలంలో మీరు చూసింటారు, ఈ మధ్య కాలంలో నాకు తెలిసి సెప్టెంబర్ 10వ తారీఖు అనుకుంటా, వెనుకబడిన తరగతులు అందరికీ కూడా అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు బడుగు బలైన వర్గాల కోసం తీసుకొచ్చి ఈరోజు అందరికీ హక్కులు కల్పించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా మీకు అండగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు నేను ఎమ్మెల్యే గెలవడానికి ఇక్కడ ఉన్న చాలా మంది రజక సోదరులు, ముఖ్యంగా కొత్తకోట పట్టణానికి సంబంధించిన రజక సోదరులు సోదరీమణులు కూడా నాకు సహకరించిన, నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి మీ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించడం నేను ముందుంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు అడిగిన సమస్యలు ఏమున్నాయో చిన్న సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తా. అక్కడ రోడ్డు విషయం అడిగిరు, దాన్ని పెద్ద విషయం కాదు, అది నేను అధికారులతో మాట్లాడి తక్షణమే అది రోడ్డుకు సంబంధించిన శాంక్షన్స్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో కాంపౌండ్ వాళ్ళ గురించి నేను ఇప్పుడే మా ప్రశాంతనతో మాట్లాడినా. మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినమా ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నట్టుందన్న, ఇవ్వకపోతే ఖచ్చితంగా నా స్పెషల్ ఫండ్లకించి ఒక 5 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కోసం శాంక్షన్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇకపోతే ఒక మంచి డిమాండ్, ఖచ్చితంగా అది న్యాయమైన డిమాండ్, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలన్న డిమాండ్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా నేను రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నా. ఈ విషయాన్ని మా నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గ రజక సోదరులు నన్ను అడిగినరన్నా, ఖచ్చితంగా మనం అది న్యాయమైన డిమాండ్, చాలా మంచి విషయం కూడా. ఎందుకంటే అట్లాంటి పోరాట స్ఫూర్తి గల వ్యక్తి ఆడ ఉంటే
వాళ్ళని చూసి మనం కూడా వాటి ఆశయాలను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పేసి నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ కూడా చూసింటారు నాకు తెలిసి. ఎవరు కూడా ఇప్పటిదాకా మన మార్కెట్ కమిటీ ప్రశాంత్ అన్న చెప్పినట్టు ఎవరు పోయి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చాకలి ఐలమ్మ పేరు ఫలానా దానికి పెట్టండి అని చెప్పి ఎవరు అడగలే. కానీ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను గుర్తించి అట్లాంటి మహానుభావుల యొక్క పేరు ఖచ్చితంగా పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఏదైతే కోటిలో ఉమెన్స్ అంటే కోటిలో ఉందో ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టిన ఘనత ఈరోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా చాకలి ఐలమ్మ మనవరాలైన శ్వేత గారిని ఈరోజు మహిళా కమిషన్ అంటే మహిళా హక్కుల కోసం ఏదైతే మహిళా కమిషన్ పోరాటం చేస్తుందో ఆ మహిళా కమిషన్ కు సభ్యురాలుగా కూడా ఆమె వచ్చి అడగలే, అన్న నాకు ఈ పదవి ఇవ్వండి అని చెప్పి అడగలే. కానీ చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వంలో అంటే బాధ్యత ఉండాలి, ఈ ప్రభుత్వంలో వారికి కూడా భాగస్వామ్యం ఉండాలి ఆలోచనతోన చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా ఒక బాధ్యత కల్పించాలి, ఈ ప్రభుత్వంలో వారిని కూడా భాగస్వామ్యంలో చేయాలనే ఆలోచనతోన చాకలి ఐలమ్మ గారి మనవరాల్ని ఈరోజు మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే జయంతి వేడుకల్లో నేను పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆమె మనందరికీ కూడా స్ఫూర్తి. ఆ రోజు ఇప్పటిదాకా చాలా మంది వక్తలు మాట్లాడారు, చదువు లేకపోయినా అంటే పోరాటం చేయడానికి చదువుతో పని లేదని అంటే నిరూపించిన గొప్ప మహానుభావురాలు శ్రీ చాకలి ఐలమ్మ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఒక దాదాపు నాకు తెలిసి ఇప్పుడు అంటే కొంచెం అందరికీ అవగాహన ఉంది, చట్టాల మీద కానీ పబ్లిక్ లో కానీ అందరికి అవగాహన ఉంది, పోరాటం చేయడం వేరు. ఏ మాత్రం అంటే అవగాహన లేని రోజుల్లో, మనకు స్వాతంత్రం లేని రోజుల్లో అప్పట్లోనే తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా అంటే ఈ భూ సంబంధిత వివాదాలకు సంబంధించిన విషయాలలో ఉన్నవాడికే భూమి ఉండాలి, జడల పెత్తందారితనాన్ని ఆ రోజు చదువుకోకపోయినా వాళ్ళ పెత్తందారితనాన్ని ప్రశ్నించిన గొప్ప వీర నారిమని శ్రీ చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోరాటం చేసిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను గౌరవించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇప్పటిదాకా మా బాధరాన్ని మాట్లాడుతూ ఇప్పటిదాకా చట్టసభలలో ఇద్దరికి అవకాశం వచ్చింది, ఓన్లీ ఇద్దరు ఎమ్మెల్యేలు అయిందని చెప్పారు. అవును, ఇద్దరే అయ్యారు, మీకు అందరు కూడా తెలుసు. ఒకళ్ళు బసవరాజ్ సారయ్య గారు, మీకు అందరు కూడా తెలియాలి. బసవరాజ్ సారయ్య గారు వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన తర్వాత మన వీర్లపల్లి శంకర్ గారు ఎవరైతే షాద్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనరో బసవరాజ్ సారయ్య గారు కానీ అదేవిధంగా వీర్లపల్లి శంకర్ గారు వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేరే పార్టీలలో ఎవరు అవకాశాలు ఇవ్వలేదు, ఇచ్చినా వాళ్ళు గెలవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తే వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్నారు. ఆ ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వీర్లపల్లి శంకర్ మీకు అందరు కూడా తెలుసు, నాకు అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత సన్నిహితుడు. చాలా మంది అక్కడ పెద్ద ఎత్తున మాకు కావాల టికెట్ చాందనగర్ లో మీకు అందరు కూడా తెలుసు. భూముల రేట్లు చాలా విలువైన భూములు ఉన్న 100 కోట్ల అధిపతులు ఉన్నా వాళ్ళని కాదని ఒక అంటే రజక కుటుంబానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ కు టికెట్ ఇచ్చి వెంబడుండి దగ్గరుండి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వీర్లపల్లి శంకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించిందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది క్వశ్చన్ చేశారు, అరే వారికి ఉన్నదే సంఖ్య తక్కువ, ఆయనకి ఎట్లిస్తారు, బీసీలలో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చని. కానీ మన ముఖ్యమంత్రి గారు వినలే. మనకు అంటే వీర్లపల్లి శంకర్ అనే సమర్థుడు ఆ కులం నుంచి వచ్చినోడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గౌరవించాలి మనం అని చెప్పేసి ఎంబడుండి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఈరోజు అసెంబ్లీలో కూడా పద్దుల కమిటీ కానీ ఒక కమిటీకి చైర్మన్ గా కూడా చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తాను.